ఇక 6 గ్యారెంటీలు అన్నాడు. మీ విద్యార్థులందరికీ 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా? మహిళలందరికీ 2500 అన్నాడు. మీ అమ్మకే గాని మీ అక్కకి గాని వచ్చిందా? అంతేకాదు వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? అంటే 6 గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయిండు. డకౌట్. 6 గ్యారెంటీలో ఏం అమలు చేయలే. రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలేదు. మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక స్కాలర్షిప్ల 0 గుండు సున్నా. రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు. గాడిద గుడ్డు. అరే నువ్వు సంవత్సరం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా విద్యార్థులకు 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. 1 రూపాయి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు. మాటలు కోటలు దాటుతున్నాయి. కాలేజీలో ఏమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు ఇస్తలేరు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచిది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని ప్రారంభించిండ్రు. దీన్ని కొనసాగిస్తా అని కేసీఆర్ 10 ఏళ్లు కూడా కొనసాగించిండు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కు 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఏడాది అయింది కదా, 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? 1 రూపాయి అన్న ఇచ్చినవా? ఎవరన్నా కాలేజీ వాళ్ళు పోయి మాకు ఇబ్బంది అవుతుంది, మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం అంటే 8% అడుగుతుందట. ఈ గవర్నమెంట్ 8% గవర్నమెంట్. ఎవరికి బిల్లు రావాలన్నా 8% ఇస్తేనే బిల్లు వస్తుందట. ఇగో ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే 10 ఏళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన. 6 గ్యారెంటీల విషయంలో డకౌట్ అయిపోయిండు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయిండు ఆయన.